హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి. అదేంటంటే ఈ జనరేషన్లో పిల్లలు వాళ్ళ ఫెయిల్యూర్స్కి అటు తండ్రినో తల్లినో బాధ్యుల్ని చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. అంటే తండ్రిని కార్నర్ చేసుకుంటూ తల్లిని కార్నర్ చేసుకుంటూ నువ్వు మాకేం చేసావని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చింది? అటు పిల్లల్ని మనం బ్లేమ్ చేయాలా, ఇటు తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయాలా అనేటువంటి విషయాలపైన ఒక క్లారిటీ తీసుకుందాం ఎండమూరి గారి మాటల ద్వారానే. పదండి. నమస్తే గురూజీ. నమస్తే. ఈ జనరేషన్ పిల్లలు గురూజీ చాలా సెల్ఫిష్గా తయారైపోతున్నారు గురూజీ. వాళ్ళ గురించి మాట్లాడదాం. మంచి కథ రూపంలో మాకు చెప్పండి, అసలు ఎందుకు వీళ్ళు సెల్ఫిష్? పిల్లల్లో ఉండే సెల్ఫిష్నెస్ గురించి ఒక అద్భుతమైన స్టోరీ ఈ మధ్య ప్లాన్ చేశాను. కొంచెం బేస్ మాత్రం ఎక్కడి నుంచో. ఒక కుర్రవాడికి అరౌండ్ 35 ఇయర్స్ ఉంటాయి. తల్లికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. పిల్లలేమో 8th క్లాస్ 7th క్లాస్ చదువుతూ ఉంటారు. తల్లి తాలూకు కిడ్నీ ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీ పెట్టాలంటే అరౌండ్ 10 to 15 lakhs అవుతుంది. ఈ పిల్లలకి చదివించడం కోసం 13-15 lakhs మంచి స్కూల్లో మామూలుగా చదివించవచ్చు. ఈజ్ ఎ డాక్టర్, చదివించవచ్చు. కానీ స్వార్థంతో ఏం చేస్తాడంటే తల్లి పక్క రూమ్లో నిద్రపోతుందని తెలిసి కూడా భార్యతో డిస్కస్ చేస్తాడు. మరి పిల్లలు ఎలా చదివిస్తాము, తల్లికి కిడ్నీ ఇస్తే అది పొద్దున తల్లి చెప్తుంది బ్రేక్ఫాస్ట్ టేబుల్, నాకు అక్కర్లేదురా నేను ఎలాగో చచ్చి అది విన్నావా అమ్మా నువ్వు. హీ ప్లేస్ ద గేమ్. అంటే పర్లేదురా నేను ఎలాగపోయేదాన్ని, నా కిడ్నీ ఎందుకు అని చెప్పి షీ డైస్. అప్పుడు చచ్చిపోయిన తర్వాత డాక్టర్ చెప్తాడు, నీకు సరిగ్గా చదువు వచ్చేది కాదు, ఫెయిల్ అయ్యేవాడివి, నేను ఎట్లాగైనా డాక్టర్ని చేయాలని చెప్పి నీ తల్లి ఒక కిడ్నీ అమ్మేసింది నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అందుకని ఆవిడకి ఒకటే కిడ్నీ ఉంది, అది పాడైంది అన్నప్పుడు వీడు శ్మశానానికి వెళ్తాడు. అమ్మా నేను ఎంత రాక్షసుని అంటే నువ్వు వింటున్నావని తెలిసి కూడా పక్క రూమ్లో నువ్వు వినబడాలని, నువ్వు ఎలాగో వద్దంటావు అని తెలిసి చేశానని చెప్తాడు. ఇలాంటి స్టోరీస్ మనం పిల్లలకి చెప్పాలండి, ఈ స్వార్థం తగ్గాలండి. డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటికి కూడా పేరెంట్సే బాధ్యులుగా చేస్తూ ఉన్నారు గురూజీ. దీనికి కారణం కూడా ఒక రకంగా పేరెంట్సేనండి. ఉదాహరణకి మీకు ఫాదర్ ఉన్నారా? మీ ఫాదర్ ఎప్పుడన్నా వాళ్ళ ఫాదర్ ఇంకా ఉండుంటే మీరు చూస్తుండగా ఆ ఫాదర్ని ముట్టుకోవడం కానీ కాళ్ళు నొక్కడం కానీ చేశారా? చేయరండి. 30-40 years దాటిన తర్వాత పిల్లలు చూస్తుండగా ఈ ఫాదర్స్ తాతలతో నాయనమ్మలతో క్లోజ్గా ఉంటే ఓహో మనం కూడా ఇలా చూసుకోవాలి అనిపిస్తుంది. నేను ప్రతి క్లాస్లో చెప్తా పేరెంట్స్కి, మీ పిల్లలు చూస్తుండగా మీరు మీ పేరెంట్స్తో క్లోజ్గా ఉండండి, అదే మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పండి, చేతులు తీసుకొని ఇట్లా నవ్వుతూ మాట్లాడండి మీ పేరెంట్స్తో. అప్పుడు వీళ్ళు కూడా ఇలా చేస్తారు. పిల్లలు ఎప్పుడైనా 3-4 స్టేజ్లో పెరుగుతారండి. ఫస్ట్ స్టేజ్ నేను బాగలేను, ప్రపంచం బాగలేదు, ప్రతిసానికి ఏడుపే. సెకండ్ స్టేజ్ డేంజరస్ స్టేజ్, అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నాకు ఇది లేదు, మా ఫ్రెండ్కి కారు ఉంది, నేను అందంగా లేను. ఈ టైంలో పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా గోడలాగా రక్షణ ఇస్తే థర్డ్ స్టేజ్లో నేను బాగున్నాను వాళ్ళు బాగాలేరన్న స్టేజ్. నా పేరెంట్స్ చూడండి, పేరెంట్స్ ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటే వాడు లోపలికి వెళ్ళి హైడ్ ఆడని వెళ్ళిపోతాడు లోపలికి, వాడికి కంప్యూటర్ అది ఉంటూ ఉంటుంది. ఈ స్టేజ్లో కరెక్ట్గా ఉండాలి అంటే సెకండ్ స్టేజ్లో బాగా చూసుకోవాలి. సో ఆల్వేస్ బ్లేమ్ పేరెంట్స్ ఓన్లీ. ఎప్పుడైతే నువ్వు పిల్లలకి ప్రేమ ఇవ్వలేదో నువ్వు దాన్ని ఆశించలేవు, అది నా ఉద్దేశం.